అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కూడా తమ హృదయంలో కూడా ఒక రకమైన పోరాటాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో ఆ మాట చూడండి, పోరాడుచు నా అవయవములనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. చాలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు జీవితంలో లేక తమ హృదయంలో ఒక పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటం ఏంటనంటే, అతడు కానుకోక తన అవయవంలోనికి ఏమొచ్చేసిందట, వేరొక నియమము. అంటే ఇది వేరొక నియమము అని అంటే అర్థం ఏంటనంటే పాపమే. ఎందుకనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఈ యొక్క పౌలు గారి యొక్క శరీరములో లేకపోతే తమ జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాట కాక, దేవుడు చేయమని చెప్తున్నటువంటి ఆ మాట కాక వేరొక నియమము అనగా పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశంలో లేనటువంటి ఆ విషయాలు, దేవుని యొక్క చిత్తము కానిటువంటి మాటలు, అలాంటి క్రియలు, లోక సంబంధమైనవన్నీ కూడా వేరొక నియమాలు. అంటే దేవుని యొక్క సేవకుని యొక్క ఆ హృదయంలో, తన జీవితంలో దేవుని నియమము లేదంట, అక్కడ వేరొక నియమము ఉంది. దీనికి నేనే అవకాశాన్ని ఇచ్చాను అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎలాగూ కలిగింది, లేకపోతే వేరొక నియమం నా అవయవంలోనికి ఎలా వచ్చింది అని అంటే దానంతటి రాలే. నేను అవకాశం ఇస్తే పాపం కూడా అంతే. ప్రియ సహోదరుడా, మనం అవకాశం ఇస్తే పాపం ఏమవుతుంది, లోనకి వస్తుంది. మన జీవితంలో మనల్ని పిల్లల ఏలుబడి చేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, నేను ఇంత దుష్కార్యానికి నేను ఒడిగట్టాను, నేను చేయకుండా ఒక పెద్ద తప్పే చేశాను అని తన్ను తాను తిట్టుకుంటూ అంటున్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరుడా, పిచ్చిలు కోపం వస్తే నిన్ను నువ్వు తెగ తిట్టేసుకుంటూ ఉంటావు కదా. కొన్ని సందర్భంలో ఎన్ని తిట్లు, అయ్యే తిట్లు బయటోడు తిడితే అస్సలు నేను అలాడదాన్ని ఇలాడదాన్ని అని బోల్ తిట్లు మనం తిట్టేసుకుంటాం. నేను ఇలాటోనని ఇంకా చేతులు ఏదన్నా ఉంటే కొట్టేసుకుంటూ ఉంటాం. బుర్ర పోటు వచ్చేసేలాగా, బుర్ర పగిలిపోయేలా కొంతమంది తల బాధేసుకుంటారు, నేను అలాడదాన్ని అని. కానీ ప్రియ సహోదరుడా, సరే మీ వ్యక్తిగత సమస్యల విషయమే అలా చేస్తుంది, నాకు అనవసరం కాని పిల్లరా, అలా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తూనే అది నాకు అనవసరం అని అంటూ ఉన్నాను. అయితే పిల్లరా, నేను అడుగుతా ఉన్నాను, కొన్ని సందర్భంలో మనలోనికి వేరొక నియమం రావడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ మన జీవిత దుస్థితిని బట్టి మనలో ఎంతమంది బాధపడేటువంటి వారిగా ఉన్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వేరొక నియమము నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది. ఈ వేరొక నియమము నీ హృదయంలో ధర్మశాస్త్రముతో ఏమవుతుందంట, పోరాడుతుందట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ పోరాటం అనేది అసలు వేరొక నియమము ధర్మశాస్త్రముతో పోరాడాల్సినటువంటి ఆ పని వేరొక నియమమునకు ఏమొచ్చింది, ఆ వేరొక నియమమునకు, ఆ పాపమునకు అంత ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఆ ధైర్యాన్ని నువ్వే ఇచ్చే. ధర్మశాస్త్రము దేవుని యొక్క మాటలే కదా, ఆ మాటలు, ఆ వాక్యము దేవుడే కదా. అంటే ఈరోజు పిల్లరా, ఈ వేరొక నియమము అపవాది అని అనుకుంటే, వాడి క్రియలు అనుకుంటే, ఈ ధర్మశాస్త్రము అనేది దేవుని యొక్క మాటలు అనుకుంటే, ఆ ధర్మశాస్త్రము దేవుడే అని అనుకుంటే, ఈరోజు పిల్లరా అపవాది నేరుగా నీ జీవితంలోకి వచ్చి నీ హృదయములో ఉన్నటువంటి నిన్ను తన స్వరూపంలో నిర్మించుకొని నీ హృదయం ఉన్నటువంటి ఆ దేవునితో, ఆ దేవుని యొక్క మాటలతో, ఆ ధర్మశాస్త్రముతో ఈ వేరొక నియమము చాలా ధైర్యంగా వచ్చి పోరాడుతుందట. ఎవరితో? అసలు ఎవరితో పోరాడాలి? ప్రియ సహోదరుడా, మనము దేవుడు మాట్లాడిన రోజున మోకరించి పాపముతో పోరాడి ఉంటే, దేవుడు మనతో మాట్లాడి మనల్ని హెచ్చరించిన రోజున మనం కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో మన దుస్థితిని బట్టి దుఃఖపడి ఉంటే, దేవుడు మాట్లాడిన మాటకు నువ్వు ఈరోజు విలువిచ్చుంటే, ఆ రోజు ఆ పాపము ఆ దేవునితో పోరాడేది కాదు.
దేవుడు ముందే చెప్పాడు, మీరు పాపము మీ హృదయంలోకి రాకుండా మీరు దాన్ని ఏం చేయండి, ఎదిరించండి, మీరు దానితో పోరాడండి అని చెప్తే మనం ఆ పని చేయలే. అది నేరుగా వచ్చి ఈ లోనకు వచ్చి ఇప్పుడు అంటుందట దేవుణ్ణి, నీవే బయటికి వెళ్ళిపో. పోరాడుతుంది. ఈ పోరాటం ఎక్కడ వస్తుంది అని అంటే అపవాది అంటున్నాడు, ఈ జీవితం నాది అంటా ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ యొక్క శరీరాన్ని, ఈ పరిస్థితి అంతా కూడా నేను సృష్టించుకున్నాను, నేను తయారు చేసుకున్నాను. నేను నా స్వరూపంలో ఇదిగో చూడు నా రూపం, ఇదిగో చూడు నా యొక్క సృష్టి, నేను ఈ రీతిగా చేసుకున్నాను. నేను ఉండడానికి ఈ హృదయాన్ని నేను కట్టుకున్నాను. ఈ హృదయం నాది, ఈ జీవితం నాది, ఈ వ్యక్తి నాకు సంబంధించిన వాడు అని అంటే దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉందట. ఏంటి? ఈ వేరొక నియమం అనబడినటువంటి అపవాది. అదేంటనంటే, సరే ఈ దేహము నీవు నిర్మించుకున్నది నేను కాదనట్లే, ఈ హృదయం నీదే నేను కాదనట్లే, కానీ నీ క్రియలు ఏమైనా ఉన్నాయా? నువ్వు చెప్పినట్టుగా ఏమన్నా చేస్తున్నాడా? లేకపోతే ఈమె నువ్వు చెప్పినట్లుగా చేస్తుందా? నీ యొక్క వాక్యానుసారమైన జీవితం ఈ యొక్క వ్యక్తిలో ఏమైనా కనిపిస్తుందా? అంతా నా క్రియలే కదా, అంతా నా స్వభావమే కదా, అంతా నా అనుభవాలే కదా, అంతా నేను చెప్పినట్టే కదా. ఈ శరీరం ముందుకు వెళ్తూ ఉంది, ఈ ఆత్మ ముందుకు వెళ్తూ ఉంది. ఇప్పుడు చెప్పు, ఈ దేహము నీదా నాదా అని వేరొక నియమం బలంగా ఎవరితో గొడవాడుతుందట? దేవునితో. అవకాశాన్ని ఎవరిచ్చాం? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పిల్లరా, మనం పాపముతో పోరాడక పాపంలోనికి వచ్చి ఎవరితో పోరాడుతుంది? అందుకే పౌలు అనుకున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యం, నన్ను పిలిచి నిలబెట్టి తన పని కొరకు వాడుకుంటున్నటువంటి దేవునితో పోరాడేటువంటి ఆధిక్యత నేనే. పాపానికి అంత ధైర్యం లేదండి. దేవునితో పోరాడే ధైర్యం పాపానికి లేదు. దేవుణ్ణి బయటికి పొమ్మనేటువంటి అధికారం పాపమునకు లేదండి. కానీ అధికారం నువ్విచ్చావు. ఏం పర్లే, రా లోనకరా, ఏం పర్లే, నీకు నచ్చినట్టుగా నన్ను నడిపించు, ఏం పర్లే. జరిగినప్పుడు, అనర్థాలు జరిగినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు చూసుకుందాం. అంతవరకు కూడా ఒకవేళ అంత దిగజారిపోతే కనుక అప్పుడు ఉపవాసం ఉంటాను, అప్పుడు ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తాను. అంతగా నా పరిస్థితి దిగజారిపోతే, అంతగా నా జీవితంలో స్థితిగతులన్నీ కూడా మారిపోతే అప్పుడు దేవుని సన్నిధిలో ఈ వల్లమాలి భక్తి చేసేస్తానులే. కానీ ఇప్పుడైతే నన్ను నీవే నడిపించు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో నీ జీవితాన్ని పట్టుకెళ్ళి అపవాది చేతిలో పెట్టలేదా? ప్రియ సహోదరి సహోదరుడు, నేటి దినాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు పాపముతో పోరాడాలి. లేక పాపమే ఎవరితో పోరాడుతుంది? దేవునితో పోరాడితే ఆ అవకాశం ఇచ్చిన దేవుడు నిన్ను ఊరుకుంటాడా? ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నేను సూటిగా ప్రశ్నిస్తాను, దేవుడు చెప్పింది నువ్వు చేయకుండా మరలా ఆ పాపము చేత దేవునితో పోరాడేటట్టుగా నీవు అనుమతిస్తే, ఆ అనుకూలత నీవు కలిగిస్తే, ఆ మార్గం నీవు సరళం చేస్తే నిన్ను దేవుడు ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు. నేటి దినాన్ని దేవుని సేవకంగా చెప్తూ ఉన్నాను, మనం అందరూ కూడా చెత్త విషయాలు పోరాడడం మానేద్దాం. పనికి మాలిన విషయాలు మనం పోరాటానికి పిల్లరా మనం ఆపి నేటి దినాన మనము పాపముతో పోరాడదాం. రక్తము కారణంతగా మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో మన పాపపు క్రియలు మనం ఒప్పుకుంటూ ఆ పాపముని ఎదిరించేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉందాం.